నమస్తే. స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్లన్న అంశం మీద చర్చ నడుస్తున్నది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 9 పైన స్టే ఇస్తూ 6 వారాలు వాయిదా వేసింది. ఎలక్షన్ నోటిఫికేషన్ మాత్రం దానిపైన మేము స్టే ఇవ్వలేదు. ఎలక్షన్ నిర్వహించుకోవచ్చు, కానీ పాత పద్ధతిలో మాత్రమే నిర్వహించుకోవాలి అని చెప్పింది. నిర్వహించుకునే అవకాశం ఉంది అని చెప్పింది. సో ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయబోతున్నారట. సో ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఆల్రెడీ వేసి ఉన్నారు కేవియట్ పిటిషన్ని. ఒకవేళ ప్రభుత్వం గనక పిటిషన్ వేస్తే మా వాదన కూడా వినండి అని ఈ కేవియట్ పిటిషన్ని ఆ పిటిషన్లో దాఖలు చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతున్నది, ఏం జరిగే అవకాశం ఉన్నది? గ్రామాల్లో ఒకటే చర్చ, అసలు ఎలక్షన్లు ఉంటాయా, ఉంటే ఎప్పుడు ఉంటాయి, ఏ రిజర్వేషన్ వస్తుంది అని. ఈ అంశం పైన జేడి లక్ష్మీనారాయణ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను చాలా ఇంటర్వ్యూలు చూసిన తర్వాత సార్ కాల్ చేయడం జరిగింది. సార్ నమస్తే. నమస్తే రఘు గారు, బాగున్నారా? బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, చెప్పండి. ఇప్పుడు తెలంగాణ అంతా ఒకటే డిస్కషన్ సార్. సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటాయా, ఉండయా? నా నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్లు కూడా పడ్డాయి. ఒక 100 ఎంపీటీసీలు, ఒక 5-10 జెడ్పీటీసీల నామినేషన్లు పడ్డాయి. ఇంతలోనే కోర్టు ఆపేసింది మీన్స్ ఇచ్చిన జీవో మీద స్టే ఇచ్చింది. సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని మీరు విశ్లేషిస్తారు? తర్వాత జరగబోయేది ఏంటి అంటే మీ అంచనా ప్రకారంగా ఇప్పుడు జరుగుతున్న వాటిని చూస్తే? షూర్. భారతదేశ రాజ్యాంగం ప్రభుత్వాలు ఏం చేసినా కూడా రాజ్యాంగబద్ధంగా ఉండాలన్నది మనం అందరం కూడా నిర్ణయించుకున్న అంశం. అంటే మనం ఏదైనా ఒక గ్యాడ్జెట్ ను కొనుక్కున్నప్పుడు దాంట్లో మాన్యువల్ ఉంటాయి. ఆ మాన్యువల్ ప్రకారం మనం ఆ గ్యాడ్జెట్ ను నడిపియాలి. కాబట్టి ఈ దేశాన్ని నడిపించే మాన్యువల్ రాజ్యాంగం. సో మనం ఏం చేసినా కూడా రాజ్యాంగబద్ధంగా ఉండాలి అన్నది చాలా ముఖ్యమైన అంశం. సో రాజ్యాంగాన్ని మనకు పార్లమెంటరీ డెమోక్రసీ అన్నది మనకు సూచించింది. అందువల్ల మన లోక్సభ కానీ ఇక్కడ ఉన్న అసెంబ్లీలు కానీ వీటికి ఎన్నికలు పెట్టుకుంటాం. ఆ తర్వాత మనం ఓట్లు వేసి వీళ్ళను గెలిపిస్తాం, వాళ్ళు నడుపుతారు ప్రభుత్వాలు. ఇది పద్ధతి. సో ఇదే రాజ్యాంగంలో గ్రామ స్వరాజ్యం అన్నది కూడా చాలా ప్రధానమైన అంశం. మహాత్మా గాంధీ గారు ఎప్పుడు కూడా గ్రామాలు ఎప్పుడైతే గ్రామ స్వరాజ్యం వస్తుందో అప్పుడే దేశంలో స్వరాజ్యం ఉంటుందని ఆయన నమ్మారు. అప్పుడు మనకు ఓళ్ళో కరణాలు, మనసువులు ఇవంతే ఉండేవాళ్ళు. తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని మనం మండల వ్యవస్థ పెట్టాము. పట్వారీ వ్యవస్థ రద్దు చేసి దీన్ని తీసుకొచ్చాము. ఆ తర్వాత ఏంటంటే మొత్తం భారతదేశంలోనే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నది జరగాలి అన్న ఉద్దేశంతో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆలోచన మొదలైంది. ఆ తర్వాత 73-74 రాజ్యాంగ సవరణను తీసుకురావడం జరిగింది. ఎలాగైతే అసెంబ్లీలు, పార్లమెంటు ఉందో అదే విధంగా గ్రామ స్వరాజ్యం అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కూడా రాజ్యాంగ భద్రత కల్పించాలి అని చెప్పేసి మనం తీసుకొచ్చి అందులో 73-74 తీసుకొచ్చి అందులో రాజ్యాంగంలో 2043 ఆర్టికల్ ఏదైతే ఉందో అందులో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. 243 ప్రకారం మీరు వెళితే అందులో ఏంటంటే మీరు 3 అంచెల పద్ధతి ఏదైతే ఉందో అది ఉండాలి. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇవన్నీ ఉండాలి. ఆ తర్వాత అందులో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఏ విధంగా ఎస్సీ ఎస్టీలకు మనం రిజర్వేషన్లు ఉన్నాయో అదే రిజర్వేషన్లు ఇక్కడ కూడా వర్తిస్తాయి. మన లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్థానిక స్వపరిపాలన కూడా. దానితో పాటు ఏంటంటే గ్రామాలలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి ఒక సుమారుగా 1/3 అన్నది మహిళలకు ఇవ్వాలి. అంటే ఇది వర్టికల్ రిజర్వేషన్ కాదు, హారిజాంటల్ రిజర్వేషన్ అంటుంది. సో ఆ తర్వాత ఏంటంటే అందులో వాళ్ళు చెప్పిన ఇంకొక అంశం ఏంటంటే బీసీలకు కూడా, వెనుకబడిన వారికి కూడా ఇందులో రిజర్వేషన్లు మనం కల్పించవచ్చు అని అందులో చెప్పడం జరిగింది. ఎంత శాతము దాని గురించి ఏం మాట్లాడలేదు. ఇది పర్సంటేజ్ పెట్టలేదు అందులో. సో అప్పుడు ఏమైంది, ఎస్సీలకు ఎస్టీలకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ మాట్లాడుతున్నారు కాబట్టి ఐ థింక్ తెలంగాణలో ఎస్సీలకు 15 ఉంది, ఎస్టీలకు 10% ఉంది అనుకుంటాను. సో ఆ విధంగా చేసి 92లో ఈ సవరణలు తీసుకురావడం జరిగింది. మన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇది రాజ్యాంగ సవరణ జరిగింది. ఆ తర్వాత ఏంటంటే 94లో ఒకతను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఆయన పేరు కె కృష్ణమూర్తి. ఆయన ఏమన్నాడంటే ఎస్సీ ఎస్టీలకు మీరు రిజర్వేషన్లు కల్పించడం సబబు గాని బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం అన్నది ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఆయన పిటిషన్ వేశారు. వేస్తే ఆ పిటిషన్ యొక్క ఫైనల్ జడ్జిమెంట్ 2010లో వచ్చింది. కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అందులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఉంచడం అన్నది రాజ్యాంగ విరుద్ధం కాదు.
ఆ తరువాత వారికి రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే మీరు ఒక పద్ధతిని పాటించాలి అని చెప్పి దాన్ని 3 ఫిల్టర్ టెస్ట్ అంటారు. ట్రిపుల్ టెస్ట్. ట్రిపుల్ టెస్ట్, చాణక్యుడు ఏ విధంగా ట్రిపుల్ టెస్ట్ చెప్పాడో ఈ జడ్జిమెంట్ లో కూడా ట్రిపుల్ టెస్ట్ పెట్టడం జరిగింది. మొదటిది ఏంటి, మీరు ఒక కమిషన్ ను ఏర్పాటు చేయాలి. తర్వాత ఆ కమిషన్ టోటల్ గా సర్వే చేయాలి. ఆ తర్వాత ఏమైందంటే ఈ మధ్య కాలంలో మండల్ ఆయోగం విపి సింగ్ గారు ఉన్నప్పుడు మండల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని వచ్చింది. ఆ తర్వాత ఆ రిజర్వేషన్లు ఎంత శాతం ఉండాలి అని చెప్పేసి ఇందిరా సహాని జడ్జిమెంట్ లో 92లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మీరు ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చుకోండి కానీ ఫైనల్ గా టోటల్ రిజర్వేషన్ 50% కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నది పెట్టింది. సో ఇప్పుడు ఏమైందంటే మనకు 2010లో వచ్చిన కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కమిషన్ వేయాలి, సర్వే జరగాలి, ఆ తర్వాత వచ్చేసి 50% కన్నా మించి ఉండకూడదు. ఇది ఆ పాయింట్ థర్డ్ పాయింట్ కింద ఉన్నది. థర్డ్ పాయింట్ కింద ఉన్నది. ఇప్పుడు ఏమైంది, ఇంతకు ముందు మనం తెలంగాణలో 24% బీసీలకు ఇచ్చాం, 15% ఎస్సీ, 10% అంటే 24 + 15 39, 49%. అంటే బిలో మనకు ఇదే ఉన్నది, బిలో 50 ఉన్నది. కాబట్టి అందుకనే ఇప్పుడు హైకోర్టు ఎన్నికలను ఆపల. మీరు ఎన్నికలు పాత పద్ధతిలో అంటే బిలో 50లో మీరు పెట్టుకోండి. మీ జియో 9 వల్ల ఏమైందంటే ఈ 50% కన్నా పైకి వెళ్ళి మీరు 42% ఇవ్వడం వల్ల ఏమైందంటే అది 67% అయింది. అది ఆ జడ్జిమెంట్ కు విరుద్ధంగా ఉంది. కాబట్టి మీరు ఎన్నికలైతే జరుపుకోండి కానీ ఈ స్టే విధిస్తాం అంటే మీరు ఓల్డ్ 24% లోనే మీరు ఎన్నికలు జరుపుకోండి అన్నది వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు మీరు అన్నట్టు దీనికి విరుద్ధంగా ఇప్పుడు సుప్రీంకోర్టుకు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా వెళతారు. కానీ ఆల్రెడీ వీరు కెవియట్ కూడా దాఖలు చేశారు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఈయన ఇంతకు ముందు హైకోర్టు స్టే ఇవ్వక ముందే డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకే పంపించింది. మీరు హైకోర్టు స్టే ఇవ్వలేదే మా దగ్గరికి రావడం తప్పది, దాంతో ఆయన విత్డ్రా చేసుకున్నాడు. ఐ థింక్ రంగారెడ్డి గారు ఆయన. సో మళ్ళీ హైకోర్టుకు వచ్చింది గోపాల్ రెడ్డి గారు. సో దాని వల్ల ఏమైందంటే ఇప్పుడు హైకోర్టు అయితే స్టే ఇచ్చింది, 6 వారాలు ఇచ్చింది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నవి 2, అంటే పాత పద్ధతిలోనే ఎలక్షన్కి వెళ్ళడం, లేకుంటే సుప్రీంకోర్టులో దీన్ని తీసుకువెళ్ళడం. కానీ సుప్రీంకోర్టుకు తీసుకువెళ్ళినా కూడా ఇందులో ఏమాత్రం అందులో చేంజ్ ఉండదని నా అభిప్రాయం. ఇంత డిబేట్ కూడా ఉండదేమో, ఉండదు ఇక. అందుకంటే ఆల్రెడీ ఇక హైకోర్టు స్పష్టంగా చెప్పినది. తర్వాత వచ్చేసి సుప్రీంకోర్టే కె కృష్ణమూర్తి జడ్జిమెంట్ లో ఇచ్చింది. ఆ తర్వాత యాక్చువల్ గా మీరు మహారాష్ట్ర తీసుకుంటే వాళ్ళు ఏం చేశారంటే నోటిఫికేషన్ ఇచ్చేసి దాన్ని ఎన్నికలు కూడా కండక్ట్ చేశారు 2018లో. 1 year అయిపోయింది. దాంట్లో జై కిషన్ గౌలీ అని ఒక అతను పిటిషన్ లో మళ్ళీ 2021లో సుప్రీంకోర్టు ఆ ఎన్నికలు మొత్తాన్ని క్యాన్సిల్ చేసి యు కాంట్ గో బియాండ్ 50% అని. సో ఇది స్పష్టంగా ఉన్నందువల్ల ఇప్పుడు ఏం చేయాలంటే ఆ 50% అన్నదాన్ని మొదట తొలగించాలంటే అది ఆల్ ఇండియా ఫినామినా. అంటే ఇందిరా సహాని జడ్జిమెంట్ మళ్ళీ రివ్యూ చేయాలి. దానికోసం కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఇప్పుడు మొత్తం జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అది నిర్ణయించిన తర్వాత వేరు రాష్ట్రాల్లో బీసీలు ఏ సంఖ్యలో ఉన్నాయని చూసి, ఆ తర్వాత వాళ్ళ సోషలీ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఎన్ని ఉన్నాయో చూసి, అంటే జస్ట్ బీసీ అన్నంత మాత్రాన్ని ఇవ్వడానికి లేదు. ఆర్టికల్ 15(4) కానీ 16(4)లో కానీ సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ ఉండాలి. ఎందుకు? ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ చేయాలంటే. 16(4) వచ్చేసి ఉద్యోగాల్లో మీకు రిజర్వేషన్ ఇవ్వాలంటే అడ్యుకేట్ రిప్రజెంటేషన్ లేకుండా ఉండాలి. మీ ప్రాతినిధ్యం సరిగా లేకుంటే అప్పుడు మీరు ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇంకొక వాదన ఏంటంటే ఉద్యోగాలకి విద్యకి మీరు ఇందిరా సహాని జడ్జిమెంట్ పెట్టొచ్చు కానీ దీనికి పెట్టకూడదు అన్నది ఒక వాదన. కానీ కె కృష్ణమూర్తి ఉన్నది మనకి, ట్రిపుల్ టెస్ట్ అందులో ఆల్రెడీ ఉన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఆడేదానికి పెద్ద మైదానం ఏం లేదు. ఇక మైదానం టైట్ అయిపోయింది. కాబట్టి ఇక దాన్ని ఫైనల్ గా ఆల్ ఇండియా లెవెల్లో మార్పు వచ్చినప్పుడే దాంట్లో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఒకే ఒక పరిష్కారం ఉంది. దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటి? మార్చ్ లో రాష్ట్ర ప్రభుత్వం 2 బిల్లులు, విద్యా ఉద్యోగాల్లో ఒక బిల్లు అండ్ లోకల్ బాడీస్ లో ఒక బిల్లు 2 ఆమోదించి గవర్నర్ పంపితే గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి పార్లమెంట్ కి పంపిస్తే ఆమోదించి 9th షెడ్యూల్ లో పెడితే తప్ప దీనికి పరిష్కారం లేదు అన్నది ఒకటి. 9th షెడ్యూల్ కూడా ఇప్పుడు పోయింది. ఇంత ముందు ఉండేది 9th షెడ్యూల్. తమిళనాడు ప్రభుత్వం 9th షెడ్యూల్ అడ్వాంటేజ్ వాడుకొని వాళ్ళు 69% పెట్టున్నారు అక్కడ రిజర్వేషన్. చాలా సంవత్సరాల నుంచి వస్తుంది.
నైన్త్ షెడ్యూల్ ఏంటంటే నైన్త్ షెడ్యూల్లో పెడితే దాన్ని కోర్టులలో చర్చించడానికి అవకాశం లేదు. ఉమ్, యాక్చువల్గా అప్పుడు ఫస్ట్ లో మనం 1952లో ఈ జమీందారీ సిస్టమ్ వీటిలన్నిటి కోసం నైన్త్ షెడ్యూల్లో పెట్టారు. ఉమ్, అంటే ఇటు జమీందారులందరూ కూడా కోర్టులోకి పోతారు, మళ్ళా మనకు వస్తుందని చెప్పి నైన్త్ షెడ్యూల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. కానీ కోహిలో అనే జడ్జిమెంట్ వచ్చింది 2005వ సంవత్సరం. ఉమ్, కోహిలో జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు నైన్త్ షెడ్యూల్లో పెట్టినా కూడా దాని మీద న్యాయ సంస్థలు అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు దాని మీద రివ్యూ చేయొచ్చు అని ఇచ్చింది. ఉమ్. కాబట్టి ఇప్పుడు నైన్త్ షెడ్యూల్ కూడా మీకు పర్యాయం లేదు ఇక. ఓకే, దాన్ని కూడా రివ్యూ చేసే అధికారం మాకు ఉంది అని చెప్పింది. ఉండదు, ఎందుకంటే ఫైనల్ గా సుప్రీంకోర్టు ఇస్ ఫైనల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఈ మన కొలీజియం సిస్టమ్ కు సరిగా లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక మార్పు తీసుకొచ్చింది, 103 అమెండ్మెంట్. అవును. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ అని చెప్పి ఏర్పాటు చేశారు. ఉమ్, అది చట్టం కూడా అయింది. అవును. సుప్రీంకోర్టు కొట్టేసి అది అపోజిషన్ లీడర్ లేకుండా, అపోజిషన్ లేకుండానా? అపోజిషన్ అట్లా కాదు, ఈ ఆ, సిస్టమే అన్నది బేసిక్ స్ట్రక్చర్ ఓకే. ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కి అగేన్స్ట్ గా. ఓకే. మన బేసిక్ స్ట్రక్చర్ లో ఏంటంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అన్నది చాలా ముఖ్యం, వన్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్. సార్. కానీ మీరు ఈ విధంగా కమిటీ పెట్టి అందులో పొలిటికల్ వాళ్ళని పెట్టి ఇవన్నీ చేస్తే దట్ విల్ నాట్ లీడ్ టు జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. కాబట్టి అది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కి అగేన్స్ట్ గా ఉందని వాళ్ళు కొట్టేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ లో సుప్రీంకోర్టు ఏమన్నది, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. నేను ఇది దీని గురించి చెప్తున్నాను. దానికి ఏం చేసింది ఈ లెజిస్లేటివ్, ఏం చేసింది, మాకు అదొద్దు, ఒక మినిస్టర్ని పెడతాం మేము అని చెప్పిన. అవును. దాంతో ఎలా ఉంటదంటే పార్లమెంట్ చేసిన దాన్ని సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు చేసిన దాన్ని పార్లమెంట్, ఈ విధంగా నడుస్తుంటాయి. కానీ ఫైనల్ గా ఏంటంటే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ ఫైనల్ అవుద్ది ఎప్పటికైనా. చివరికి గవర్నర్ల అధికారాల విషయంలో కూడా చాలా కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది కదా సార్, 3 నెలల లోపు. 3 నెలల లోపల మీరు తీర్చాలి. ఈవెన్ రాష్ట్రపతి కూడా దాని గురించి 142 రెఫరెన్స్ కూడా రాష్ట్రపతి పంపించడం జరిగింది అవును, సుప్రీం అవును. కోర్టుకి, వెదర్ చేయొచ్చా అని. అంటే ఏంటంటే అది మీరు తీసుకుంటే గవర్నర్లు బిల్లుల మీద కూర్చోకూడదు. ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకుంది ప్రభుత్వాలు. ఉమ్, ప్రభుత్వాలు ప్రజల కోసం చేసిన బిల్లుని ఒక వ్యక్తి దాన్ని ఆపి కూర్చోకూడదు ఎప్పుడు కూడా. ఉమ్. దానికని టైం లిమిట్ ఉండాలి. ఈవెన్ ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ కూడా నడుస్తున్నది కదా ఇప్పుడు. అవును, అది కూడా దానికి ఉన్నది. కూడా ఇప్పుడు ఉన్నది, ఐ థింక్ October 10th లాస్ట్ డే అయింది అనుకుంటా. దాని మీద సుప్రీంకోర్టు స్పీకర్ అధికారాలను ఏమి వాళ్ళు తగ్గించలేదు కానీ టైం లిమిట్ పెట్టింది దానికి. ఉమ్, అదేవిధంగా గవర్నర్లకు, ప్రెసిడెంట్ కూడా టైం లిమిట్ పెట్టింది. లేకుంటే ఏమవుతుందంటే అపోజిషన్ పార్టీలు ఉన్న గవర్నమెంట్స్ లో గవర్నర్ ఆ బిల్లులను ఆపి కూర్చుంటే ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో చూసాం కదా మనం, ఆల్మోస్ట్ 9-10 బిల్లులు అలాగే కూర్చోబెట్టి ఆయన చేశారు. కాబట్టి దానికి ఒక లిమిటేషన్ పెట్టండి అన్నది, ఎందుకంటే ప్రజాస్వామ్యం నడవాలి. లేకుంటే ఎన్నికైన ప్రభుత్వాలు బిల్లులు చేయకుండా మరి నడవకుండా ఎట్లా? ఇప్పుడు ఈ ఆ, 285A పంచాయతీ యా. చట్టం 2018ని సవరించారు, బానే ఉంది, కానీ గవర్నర్ అసెంట్ సంతకం పెట్టలేదు దాని మీద, దానివల్ల ఆగింది. ఎన్ని ఉన్నా మళ్ళీ 50% క్యాప్ అన్న దగ్గర అన్ని ఆగిపోతాయి. ఫైనల్ గా దాని మీద ఏది గవర్నర్ సంతకం పెట్టిన. ఏ గవర్నర్ సంతకం పెట్టినా అది కూడా అగైన్స్ కాన్స్టిట్యూషన్ అంటారు అంతే. అది ఉమ్, ఉమ్, అంటే గవర్నర్ కూడా లీగల్ వాళ్ళని కన్సల్ట్ చేస్తారు కదా దీంట్లో. అవును. కె కృష్ణమూర్తి జడ్జిమెంట్ ఓపెన్ గా ఉన్నది అది. ఉమ్, మహారాష్ట్రలో ఆల్రెడీ 2021లో జరిగిన ప్రెసిడెన్స్ ఉన్నది. ఉమ్. సో ఇవన్నీ తీసుకొని కూడా గవర్నర్ మళ్ళా ఇస్తే కూడా మళ్ళా అక్కడ పోయి సుప్రీం కోర్టులో కొట్టేస్తే మళ్ళా వీళ్ళకు ఇది కదా. మరి అభిషేక్ మను సింఘ్ ఇలాంటి పెద్ద పెద్ద అడ్వకేట్స్ వచ్చి వాదించారు కదా, చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ వినిపించారని అంటున్నారు. మరి ఇక అడ్వకేట్లు ఏ విషయమైనా వాదిస్తారు అంతే కదా, దాంట్లో ఏమున్నది అది. ఆ, మీరు సపోజ్ ఆయన్నే వేరే పార్టీకి తీసుకెళ్తే ఆయన అటు నుంచి వాదిస్తాడు, ఏమన్నది. క్లయింట్ మేనేజర్ క్లయింట్ మీద ఆధారపడి ఉంటుంది అడ్వకేట్ వాదనలు అన్నవి. క్లయింట్ మీద అది లేకుంటే అసలు అడ్వకేసీనే ఉండదు కదా. ఆ. అంటే ఈ డిస్కషన్ స్టేట్ గవర్నమెంట్ చేయడం అన్నదే వ్యర్థం అంటారా మీరు? వ్యర్థం అంటే ఉపయోగం ఏంటంటే లేనటువంటి చర్చ అంటారా ఒక రకంగా? ఏంటంటే ఒక టేకప్ రకంగా చేయడం. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా రాజకీయంగా ప్రజలు వాళ్ళ వైపు ఉండే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రిజర్వేషన్లు ఇస్తే బీసీలు మన వైపు ఉంటారన్నది జనరల్ గా ఎనీ పొలిటికల్ పార్టీ ఆలోచించే విధానం. అవును. కాబట్టి అందులో ఏం తప్పు లేదు. ఉమ్, కానీ ఈ ఆలోచన విధానాన్ని మీరు ఫైనల్ గా ప్రజల జీవితంలో రావాలంటే అది రాజ్యాంగం ఒకటి ఉంటుంది మనకు అడ్డం. అవును. తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన రకరకాల తీర్పులు, ఇవన్నీ కూడా వీటిని దాటుకుంటూ వెళ్ళగలిగితేనే అది ఫైనల్ గా ఒక చట్టం అవుతుంది. ఉమ్, ఇప్పుడు మరాఠా రిజర్వేషన్లు తీసుకున్న మహారాష్ట్రలో చూడండి, ప్రతి ప్రభుత్వం చేస్తూనే ఉంది, ఉమ్, సుప్రీంకోర్టు కొట్టేస్తూనే ఉంది. కానీ అవును. ప్రతి ప్రభుత్వం మేము ప్రయత్నించామని చెప్పుకుంటారు అంతే. సో దీనికి ఇంకా పరిష్కారం కేంద్రం జాతీయ స్థాయిలో కులగణన చేసి అప్పుడు మార్చడం తప్ప ఇంకా వేరే పరిష్కారం లేదంట. లేదు. ఆర్ ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ రివ్యూ.
ఓ ఓకే, అంటే మళ్ళీ సుప్రీంకోర్టే రివ్యూ సుప్రీం చేయాలి. కోర్టే రివ్యూ చేయాలి. అంతకుముందు ఐ థింక్ ఇట్ వాజ్ 5 జడ్జ్ బెంచ్ ఇది అనుకుంటాను. 5 అది జడ్జి బెంచ్. 7 జడ్జ్ బెంచ్ కో ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే దాన్ని రివ్యూ చేయొచ్చు. ఉమ్, రివ్యూ చేయడానికి కూడా మళ్ళీ పారామీటర్స్ కావాలి. ఎందుకంటే అప్పుడు మండల్ కమిషన్ అన్నది ఒకటి ఏర్పాటు చేశారు. అవును. ఇప్పుడు మళ్ళీ ఆల్ ఇండియాలో ఒక కమిషన్ ఉండాలి మళ్ళీ. ఓ ఆ, అంతా కూడా ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఓవర్ నైట్ అయ్యే ఇది కాదు ఇది. ఇట్స్ ఎ ఉమ్, డీటెయిల్డ్ ప్రాసెస్ టు బి ఫాలోడ్. జస్టిఫికేషన్ ఉండాలి. తర్వాత ఇంకొక వాదన ఏంది ఇచ్చారంటే ఈడబ్ల్యూఎస్ మరి ఇచ్చారు, అది 50 కన్నా దాటింది కదా అన్నారు. దాన్ని ఆ లైన్లో పెట్టలేదు కదా. పెట్టలేదు. ఉమ్, ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ లో ఏం చేశారంటే దాంట్లో ఒక 10% ఎక్స్ట్రా వేకెన్సీస్ క్రియేట్ చేశారు. అవును. సపోజ్ 100 వేకెన్సీలు ఉంటే దాన్ని 110 చేశారు. ఉమ్, చేసి ఈ 10 అన్నది టోటల్ ఓవరాల్ రిజర్వేషన్ కి ఎక్కడ మార్పు రాదు. సో ఆ ఓకే. విధంగా తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ ఆ వాదన కూడా జరిగింది అనుకుంటా ఇక్కడ. అంటే 50% ఆల్రెడీ క్రాస్ చేశాం. అవును. ఈవెన్ తమిళనాడు యొక్క 69% కూడా సుప్రీంకోర్టు దగ్గర ఉంది పెండింగ్. ఉమ్, అంటే ఆ ఓకే. షెడ్యూల్ 9 కోహిలో జడ్జిమెంట్ లో రివ్యూ చేయమని చెప్పేసి, కానీ అది అలాగే పోస్ట్పోన్ అవుతుంది. యా. ఇప్పుడు ఇప్పుడు ఒక సోషల్గా, పొలిటికల్గా అండ్ డెవలప్మెంట్ విషయంలో ఆలోచిస్తే ఉమ్, లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాలి ఖచ్చితంగా. మరి ఉమ్, జరగడానికి ముందుకెళ్తే ఈ సమాజం నుంచి కొంత ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతవరకు తీసుకొచ్చి మళ్ళీ మీరు అవును. బ్యాక్ రిజర్వేషన్స్తో మీరు ఎలక్షన్స్ నిర్వహిస్తే ఉమ్. ఖచ్చితంగా గొడవ అవుతుంది, అదో వేరే దానికి దారి తీస్తుంది. మరి ఇప్పుడు ఎట్లా సార్, సొల్యూషన్ ఏంటి, ఏం చేయాలి గవర్నమెంట్? మీలాంటి వాళ్ళు ఏం సూచిస్తారు? అంటే మేము సూచింది అంటే గో హెడ్ విత్ ది ఎలక్షన్స్. మాకు ఏంటంటే బేసిక్ గా ఇంతకు ముందున్న 49% తోనే వెళ్ళండి. ఉమ్, అంటే బేసిక్ గా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నది ఇంపార్టెంట్ మనకి. ఓకే. మీకు ఆల్రెడీ 24% రిజర్వేషన్ ఉంది. ఉమ్, దాన్ని 42 చేయడమే తప్ప, మీరు ఆ 24తో వెళ్ళండి. మీ ప్రయత్నం మీరు చేశారు. ఉమ్, దాంట్లో ఈ విధమైన అడ్డంకులు వస్తే మేము సుప్రీంకోర్టుతో ఫైట్ చేస్తున్నాం. ఓకే. చూద్దాం. అక్కడ అయినా కూడా మేము మా ప్రయత్నం నడుస్తూనే ఉంటది. సో పొలిటికల్ గా వాళ్ళు ఏం లూజ్ అవుట్ అవ్వరు. మా ప్రయత్నం అయితే మేము చేశాం. సో ఆ వాళ్ళ సిన్సియారిటీ ఏదైతే ఉందో, వాళ్ళ ధ్యేయం ఏదైతే ఉందో వాళ్ళు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఉమ్, అదర్వైజ్ ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ ఇలాగే పోతూ వెళుతుంటే ఇంకా స్పెషల్ ఆఫీసర్స్ తోనే నడుస్తాయి ఇవన్నీ కూడా. అవును. ఎందుకంటే యాక్చువల్ గా మీరు కాన్స్టిట్యూషన్ చూసుకుంటే అసెంబ్లీ పార్లమెంట్ అయినసరికి ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో పెడతారు. అవును. కానీ ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వచ్చేసరికి స్పెషల్ ఆఫీసర్లు పెడతారు. ఉమ్, సపోజ్ ఒక గవర్నమెంట్ చివరి వాళ్ళ ఫ్యాగ్ ఎండ్ లో వస్తే, ఇప్పుడు గనక ఎలక్షన్లు జరిగితే మనం ఓడిపోతే దీని ఇంపాక్ట్ అసెంబ్లీ మీద పడుతుంది అనుకుంటారు. అట్లా కూడా ఉంటుంది, వాయిదా వేసుకుంటారు. కాబట్టి మనం వచ్చిన తర్వాత చేద్దాం అనుకుంటారు. సో ఇలా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నది ఎప్పుడు కూడా ఈ విధంగా ఈ ప్రభావాలకు గురి అవుతూనే ఉంటది. కాబట్టి నా సలహా ఏంటంటే గవర్నమెంట్ షుడ్ గో అహెడ్. ఎందుకంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ప్రజా ప్రాతినిధ్యం అన్నది ఉండాలి. గ్రామ సభలు జరగాలి. గ్రామాల్లో ప్రజలు రాజకీయ అంటే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం అవ్వాలి. ఓన్లీ పర్సంటేజ్ డిఫరెన్స్ వల్ల అది తర్వాత చూసుకుందాం. ఉమ్, కానీ డోంట్ స్టాప్ ది ఎలక్షన్ ప్రాసెస్. అందుకని హైకోర్టు కూడా ఎలక్షన్ ఏం ఆపల. అవును. మీరు వెళ్ళిపోండి, పాత పద్ధతిలో వెళ్ళిపోండి అనే చెప్పారు. ఇప్పుడు సో నౌ పార్టీ పరంగా రిజర్వేషన్స్ అని అంటున్నారు, దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా సార్? ఇది పార్టీ పరంగా రిజర్వేషన్లు అన్నవి కూడా వాళ్ళు ఆలోచించుకోవచ్చు. అసలు వాళ్ళ ముందు వ్యక్తిగతమైన ముందు విషయం ఇది. ముందు పార్టీలు నిర్ణయించాల్సింది క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళకి మేము ఈ సీట్లు ఇవ్వమని ముందు అది నిర్ణయించమనండి. ఓకే. అది బెస్ట్. తర్వాత వచ్చేసి ఎనీవే 50% అన్నది మన తెలంగాణలో మహిళలకు 50% ఉందని అనుకుంటా. ఉన్నది. కాబట్టి యాక్చువల్గా లోకల్ బాడీస్ లో ఉన్నది. పంచాయతీ ఎలక్షన్స్ లో పార్టీ ఉండదు. ఓన్లీ అవును. ఎంపీటీసీ జెడ్పీటీసీలోనే పార్టీ ఉంటది. కాబట్టి అందులో 50% పాటిస్తున్నారు. సో మెయిన్ గా క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వము. ఇలాంటివి కనుక చేసుకుని ముందు ఆ రిఫార్మ్స్ తీసుకుని వస్తే బాగుంటది మొదట. యా. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే. ఇది జేడి లక్ష్మీనారాయణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.